హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. ఈ కర్రీ మసాలాతో అయినా వండుకోవచ్చు, మసాలా లేకుండా కూడా వండుకోవచ్చు అండి. మసాలా లేకుండా ఈరోజు నేను మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని లైట్గా వేడైన తర్వాత అందులోకి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 3 టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. టమాటా కూడా బాగా మెత్తగా అవేలాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత చిక్కుడుకాయలని ముందుగానే నీళ్ళు తీసేసుకుని ఇలా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. చిక్కుడుకాయలు కూడా 1 నిమిషం అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పసిరి వాసన అన్నది కర్రీ రాకుండా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిసే వరకు కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇందులో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ కూడా పోసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. అప్పుడు మనకి ముక్క మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకోవాలండి. తర్వాత మొత్తం మనకి వాటర్ అంతా తగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మనము ఈ చిక్కుడుకాయలని చికెను, మటను, రొయ్యలు అలాంటి వాటిల్లో కూడా వేసుకుని వండుకోవచ్చండి. ఆ వీడియోలు నేను నెక్స్ట్ మీకు చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.